అరే తమ్మి, ఇవి రక్తంతో దాడిచినాయిరా. రేయ్, నువ్వు గిట్ట మా గురించి దానికి చెప్పినావనుకో, దాన్ని చంపే ఉద్దేశం అయితే నాకు లేదురా. కానీ నీ వల్ల బరాబర్ అది నా చేతిలో చత్తది. బయట లేమో కానీ నువ్వే ఊకి మాటికి పిల్లలు అన్న గుర్తు చేస్తా నువ్వే కొట్టాలన్నట్టు అనిపిస్తుంది. అసలు నేనే లేకపోతే ఈ భూమి మీద నేనే లేకపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. నేను అయ్యో చూసుకోవానే సెల్లే, గింతంతలా గండం తప్పింది. ఏమన్నైతే ఎట్లుండునే? అక్క, ఆయనకేదో ప్రమాదం జరిగిందని నాకు నా బిడ్డ చెప్పింది. ఆయన ఇంతవరకు ఇంటికి రాలే. ఆయన దగ్గరకు పోవాలక్క. గాయనకేమైతే చెల్లి, ఏం కాదు. నీకు అన్ని పిసపిస కలిగితే సపడేకుండు. అద్దురా, నీతో పాటు నేను కూడా అత్త. ఆయనకేదో ప్రమాదం జరిగింది అనిపిస్తుందిరా. నువ్వేడికి పోతావే? తమ్ముడు నాడు ఆడే తీసుకెళ్తాడా? లేదక్క, పోదాం పారా. నువ్వేంద్రా గిట్లా చూస్తానవా? గాయన నేనేం చెయ్యలేదురా. నాకు కావాల్సింది మీ అక్క. తమ్ముడు, ఏమైందిరా చెప్పనా? రారా. ఏమయ్యా? ఏందయ్యా గీడొచ్చి పడుకున్నావు? ఏం లేదే, అట్టిగానే ఇటు ఒరిగిన ఇటే కన్నా అంటుకున్నది. అయినా నువ్వేందే ఇక్కడికి వచ్చినావు? నీకేదో ప్రమాదం జరిగిందని మన బిడ్డ నాకు చెప్పిందయ్యా, అందుకే లెంకుకుంటూ వచ్చిన. నేను చనిపోదామని ప్రయత్నించిన విషయం నా పాప దీనికి చెప్పి దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చేలా చేసిందా? నేను చనిపోతే నాకు పుట్టబోయే బిడ్డ అనాథ అవుతుంది. నేను చనిపోవద్దు. నా బిడ్డ నేను అనాథ చెయ్యొద్దు. నా బిడ్డ అనాథ అవుతుంది. ఏంది, నాకు ప్రమాదం జరిగిందని మన పాప నీకు చెప్పిందా? అవునయ్యా, చెప్పింది. అయినా నాకేం జరగలేదే, నేను మంచిగానే ఉన్నా. నిన్ను రాత్రి కొట్టిన దానికి నన్ను క్షమించే. ఆ మల్లేష్ గాడే నీ గురించి లేనిపోని అన్నీ చెప్పి ఇట్లా చేస్తాండే. మీరు కొట్టిన దానికి నాకు బాధ లేదండి. మీరు అన్నారు కదా ఈ బిడ్డకు తండ్రి ఎవరని. ఆ మాటకే నా ప్రాణం పోయినంత పని అయింది. పుట్టబోయే బిడ్డ తండ్రి ఆ మాట అంటే ఏ భార్య తట్టుకోలేదండి. నేనే తప్పు చేయలే. మన బిడ్డ మీద ఒట్టు. నువ్వు బాధపడకే. ఇక నుంచి వెళ్ళి నేను ఇవ్వలేని చెప్పినా నమ్మ. నిన్ను ఇక నుండి ఏమన్నా నేను కొట్టప్పా, ఇంటికి పోదప్పా. ఏమైంది? ఎవరు నించెవ్వలేరా? అయిపోయింది. ఓ, నీ తమ్ముని కాడ ఏదో గండం వచ్చిందట. దాని కడుపులో నా బిడ్డ చెప్పిందట, అమ్మ నాన్నకు బాగా మంచిలేదు పోయే అని. దాని తమ్ముని ఆ నగేశాన్ని ఏగేసుకొని ఉరికింది ఏమడి పెట్టుకొని. నిజంగానే తమ్మునికి ఏమైనా అయింది? అబ్బా ఏంది, ఎప్పుడు లేని తమ్ముని ప్రేమ బాగానే వంగుతుంది నీకు. అదో పీసది ఎప్పుడు చూడు నా కడుపులో నా బిడ్డ నాకు చెప్తాంది అంటది. మాసాలు కానీ కాజేసి కడకపో, అన్నం పెడతా. కడకసుకపో ఏం చూస్తాను. సరే కడకసుకోడది. ఎవరు సుజీత? ఈ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినవా? ఎవరో సుజీత అట. అయినా నువ్వు కాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినవా? వాడు నా దోస్తు గాడు, ఆయనకి 1,00,000 రూపాయలు కావాలట. ఊకే ఫోన్ చేసి తలకాయ తింటాడు.
అడిగాలి ఇంటికి వస్తానే అందుకే లిఫ్ట్ చేస్తాడు నువ్వేం లేవాడుతుంది అయ్యో నాకేం ఎరక ఇట్లని పోతా పని ఫోన్ అయితే నువ్వు చూసినా కానీ లేవటకు సరే సరే నేను కాజీరు కట్టుకుండా సగం లాగత్తి బా అన్న వేసుకురాబా సుజాత నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దంటే కానీ ఎందుకు చేసినా నాకు ఎంత పరిచయం అవుతుంది తెలుసా నేను బయటికి వెళ్ళాక చేస్తుండు ఇంతకుముందు నా భార్య లేవాటి ఎట్లుండనే సరే ఉండు ఈయన చేసే పని ఎక్కడి దాకా వచ్చింది. హరీషు ఏమైంది హరీషు? ఎటు పోయినావు? 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించినావు. పత్త లేదు జాడ లేదు. నా పెళ్లికి పిలిచినా కూడా నువ్వు రాలేదు. అసలు ఏమైంది? నువ్వు ఎటు పోయినావు? అది ఇంట్లో కొంచెం పైసలకి ఇబ్బంది ఉండే సిటీకి పనికి వెళ్ళిన. అవునా? అంత మంచిదేనా మరి? అంత మంచిదే. నాకు ఇంటికాడ వేరే పని ఉంది, మళ్ళా కలుస్తుంది. సరే సరే హరీషు, నీకు వీలున్నప్పుడు మా ఇంటికి రా. సరే. నన్ను మోసం చేస్తావా అనే మేఘన నీ భర్తకు చేతబడి చేపించింది నేనేనే. నీ ఇంటి ముందు రక్తపు రిబ్బన్లు పెట్టింది నేనేనే. నీకు రిబ్బన్లు అంటే ఇష్టం కదని నువ్వు బిడ్డని ఎలాగంటావో నేను చూస్తానే. వదినే దీన్ని బయటికి ఎందుకు రానిచ్చినావు? అయ్యో పిల్లగా నేను మస్తు మొత్తుకున్నా పోకే పోకే ఆయనకేం కాదే అని. నీకేమైందని భయపడొచ్చింది. చూసినావా అని ఆయనకేం కాలే కదా, నీళ్ళు ఎత్తాలి. ఇది నువ్వేరా తమ్మి? ఏంటిదిరా ఫోన్ చూపిస్తావు? అక్క, నగేష్ గారు నాకు రాసి పంపించిండు, అది మీకు చదివి వినిపిస్తాన్నా. ఏంటిదిరా? అక్క, అసలు నేను నీ సొంత తమ్ముడినేనా? ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నా సొంత తమ్ముని వేరా? చిన్నప్పటి నుంచి నేనే సాధిన కదరా నిన్ను. అరే నీకెవ్వరు చెప్పిండ్రా నువ్వు నా సొంత తమ్మునివి కాదని? నిజం చెప్పక్క, నిజం నాకు తెలవాలి. నీ కాళ్ళు మొక్కుతక్క. అరే నువ్వు నా కాళ్ళు మొక్కకురా. నేను నిజం చెప్తారా, నువ్వు నా కాళ్ళు మొక్కకు. నీకు 1 సంవత్సరం ఉన్నప్పుడు నిన్నొక దొంగోడు ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిండ్రా. ఎత్తుకొచ్చి నిన్ను బొంబాయి అమ్మేద్దామని చూసిండు. అప్పుడు నువ్వు బాపు కంట పడ్డావు. వాణ్ణి కొట్టి బాపు నిన్ను తీసుకున్నాడు. నీ తల్లిదండ్రుల కోసం బాగా లెంకిండ్రా బాపు. నీ తల్లిదండ్రులు ఎక్కడ కనవల్లే. బాపు అనుకున్నాడు నాకే ఒక బిడ్డ ఉంది కానీ నాకు వారసులు లేడు కదా అని చెప్పేసి నిన్ను ఇంటికి పట్టుకొచ్చిండ్రా. అప్పటి నుంచి నిన్ను మేమే చూసుకున్నాం. అరే నువ్వు నా సొంత తమ్మునివి కాదురా, కానీ అంతకంటే ఎక్కువ నిన్నెప్పుడు పరయం లెక్క చూడలేదురా. అరే తమ్మి, ఈ ముచ్చట తెలిసినాక ఈ అక్క మీద ప్రేమ తగ్గదు కదరా. అయితే రూపక్కనే నా సొంత అక్క. రూపక్క చెడ్డదని మేఘనక్కకు చెప్పొద్దు. నేను మా 2 అక్కల్ని కాపాడుకోవాలి.
కదా నేను ఇక కరిమేర పోయేస్తా. కరీంనగర్ ఎందుకు? మల్లేశాడు హార్వెస్టర్ కొంటా అన్నాడు, పోయి తీసుకురావాలి. ఒకవేళ నైట్ అయితే అటే ఉంటా. సరే మంచి పని. ఆడ హార్వెస్టర్ కొన్నాడు అనుకో, మన పంట పొలాన్ని కూడా వాంతోటి కోపిద్దాం. సరేనా? పోయిరా. నేను వస్తాను ఉండే. సురేష్, ఏం ఆలోచిస్తాను? వదన, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏందా ముచ్చట? వదన, ఈ విషయం దానికి చెప్పినా నాగేష్ గారికి చెప్పినా భయపడతారు. ఇవ్వరకే దానికి ఏమేమో కలలు పడుతున్నాయట. అందుకే ఈ ముచ్చట నీకు చెప్తాను వదన. గంత భయపడే ముచ్చటేంది పిల్లగా? వదన, నేను ఈ మధ్యలో ఎక్కడిక్కడికో పోతానా, చూసేసరికి ఎక్కడో ఉంటానా. ఈ చేతబడులు అంటే నువ్వు నమ్ముతావా వదన? ఈ రోజుల్లో మంత్రాలు ఎక్కడున్నాయి, చేతబళ్ళు ఎక్కడున్నాయి పిల్లగా? మంత్రాలకు చింతకాయలే రాలతలేదు. ఇగో నీ పెళ్ళం గురించి నీకు ఎవరో ఎక్కిచ్చి చెప్పేసరికి నీకు ఎట్లా అనిపిస్తుంది గంతే. అదేం లేదు వదన, దాని గురించి నేనేం రంది పడతలేను. అయినా నీకు ముచ్చట చెప్పాలి పిల్లగా. అది చెప్పచ్చో చెప్పరాదో నాకైతే తెలియదు కానీ. ఏంది వదన అది? అది మనం పెళ్లి చూపులో వేగినప్పుడు పిల్ల మంచిదే అన్నారు ఊరోళ్ళంతా. పెళ్లి తర్వాత కూడా అది మంచిగానే ఉన్నది, కానీ ఊరోళ్ళందరూ నాకు అది మంచిది కాదని చెప్పారు. ఇక పెళ్ళైనాక అది మంచిగానే ఉంది కదా అని చెప్పి నేను సప్పుడు చేయలే. కానీ ఓ పిల్లగా, నీకు మధ్య ఉందా? నీ పెళ్ళైనాక నీ పెళ్ళం 5 రోజులు ఎటో పోయొచ్చింది. నాకు కూడా మతి ఉంది వదిన. నేను దాన్ని కూడా అడిగిన, కానీ అది నాకేం చెప్పలే వదిన. నేను అడిగితే అది ఏం చెప్తలేదు పిల్లగా. నాకు కూడా అదేదో తప్పు చేసింది అనిపించింది. కానీ రాత్రి నువ్వు తాగొచ్చి దాన్ని బాగా కొట్టుకుంటా, నీకు ఎవరితో సంబంధం ఉంది చెప్పు చెప్పు అన్నావు కదా, అందుకే చెప్పిన. ఇవన్నీ నాకు మతి వచ్చినాయి. ఓ పిల్లగా, ఇవేం తప్పు పట్టుకోకు. చెల్లి మస్తు మంచిది ఎరికేనా? అయినా వదిన చెప్పిందంటే నిజమై ఉంటుంది. అయినా కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనేనా? వచ్చినవా? మిషన్ కొన్నారా? కొన్నా, భయాన్ని అయింది. రేపు ఆయన పైసలు కట్టి తెస్తారట. అవునా? సరేగా నువ్వు తానం చేయపో. సరే. ఏంది నా కోసం ఏమైనా తెచ్చిండ? ఏంది ఏంది దావకాన్ సిటీలు ఉన్నట్టున్నాయి. పేరు సుజాత. సుజాతనా? ప్రెగ్నెంట్ సంబంధించినట్టున్నాయి. ఏయ్, ఇవేంది ప్రెగ్నెంట్ సంబంధించినట్టున్నాయి? ఇవానే ఈ పేపర్లు అవతలాడోళ్ళు నా బండికి దక్కారు రాంగా రోడ్ కదా. ఇప్పుడు ఆలయాలకు ఇవ్వాలి. అవతలాడోలేయా? సరే, తర్వాత ఇద్దు కానీ ముందుగా తానం చేసి రాపో, అన్నం పెడతా. అబ్బా, ఇది పేపర్లా ఇంకో పేరు చూస్తే ఎట్లుండు పరిశానా. అబ్బా, ఈ పేపర్లు దానికి ఇచ్చి రావాలి. మా రూపక్కను మార్చాలి. మా మేఘనక్కకు ఏం కాకుండా కాపాడాలి. ముందు సురేష్ బావను మందలవాటు మానిపించాలి. అసలు బావేడి రాంగా ఇంటికాడ లేడు, ఎటు వేయండు? ఒకసారి చూసేస్తా.
బా 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 రూపక్క, నాగేశు, రూపక్క, అమ్మా, అమ్మా, రూపక్క, రూపక్క, నాగేశు, అమ్మా, రూపక్క, అమ్మా, నాగేశు, రూపక్క. సావని అదే దాని భూమి ఎంత మనకే వస్తుంది. దాని బిడ్డను చంపే బాధ కూడా మనకు తప్పుతుంది. సావే సావు. నేను బిడ్డ లేక గొడ్రాలు అయ్యి ఎంత బాధపడతానో నువ్వు గర్భం దాల్చి కూడా బాధపడాలి. అంతకు 10 బాధపడాలి. ఎవడత్తడే నిన్ను కాపాడడానికి? సావే సావు, అట్లనే సావు. నాగేశు, రూపక్క, నాగేశు. అసలు మేఘనకు ఏమైంది? ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎవరు కాపాడరా? తన బావకు చేతబడి చేస్తున్న అతన్ని నగేష్ పట్టుకున్నాడా? తిరుపతి తెచ్చిన ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ ఎవరివి? అతను ఏ సమస్యల్లో ఇరుక్కోబోతున్నాడు? రూపకు తన తమ్ముడు ఎవరో తెలుస్తుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.